సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో నంద్యాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లారీ హమాలి యూనియన్, షరీఫ్ నగర్ ఐటీసీ హమాలి యూనియన్ల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. సమావేశాలకు మార్కెట్ యార్డ్ యూనియన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు, షరీఫ్ నగర్ హమాలి యూనియన్ కార్యదర్శి రాజు అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనే ఉద్దేశంతో జీవో విడుదల చేసి అభ్యంతరాలకు 40 రోజుల గడువు ఇవ్వడం అన్యాయమన్నారు. కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా మీరు కనుక చట్టాలు చేస్తే మా కార్మిక వర్గం పెద్ద ఎత్తున మీ అంత చూస్తారని చెప్పి ఈరోజు ఆ మహాసభలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరంతా గమనిస్తే ఫిబ్రవరి 12వ తేదీ జరిగినటువంటి సమ్మెలో దాదాపు 40 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. ఎప్పుడు పాల్గొనలేదు ఇంతమంది. ఎందుకని ఆ లేబర్ కోడ్లు అమలు చేస్తారని. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా కదిలింది కాబట్టి 40 కోట్ల మంది ఈరోజు మన కార్మిక వర్గం సమ్మెలో పాల్గొని ర్యాలీ ద్వారా మన నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి అందుకనే మన మహాసభలు కూడా, రాష్ట్ర మహాసభలు కూడా ఇదే హెచ్చరిక చేయబోతున్నాం. కార్మికులకు వ్యతిరేకంగా మీరు కనుక లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటల పని విధానం కాదు 12 గంటలు చేయాలంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి కార్మికులకు వ్యతిరేకంగా చేస్తే మేము ఖచ్చితంగా మీ పడతామని హెచ్చరిక చేయడం కోసం మన మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి మహాసభలు 17, 18, 19 3 రోజుల పాటు జరుగుతాయి. రాష్ట్రంలో అట్లా చేయకూడదు అనేది అంటే మన కార్మికుల్ని బానిసలుగా వాళ్ళు ఎంత ఇష్టంతో తీసుకోవాలా, వద్దంటే ఇంటికి పోవాలా అనే పద్ధతిలో ఈ చట్టాల్లో కార్మికులకు హక్కులు లేకుండా యజమానులకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ లేబర్ కోడ్లు మాకొద్దు, మాకున్న చట్టాలే చాలు. ఇప్పటికే చాలా కాలం నుంచి హమాలీ కార్మికులకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలా, వాళ్ళ సంక్షేమం కోసం పథకాలు పెట్టండి అని మనం అడుగుతుంటే ఉన్న చట్టాలని తీసేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి ఛాలెంజ్గా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మన రాష్ట్ర మహాసభ జరగబోతుంది. ఇది మనం గమనించాలా. ఇది మన కోసం జరుగుతుందా